Hi, hello, welcome to EHFG Ministries Media. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కస్టమ్ స్లైడ్స్ అన్నది మనం తెలుసుకుందాం. ఈ కస్టమ్ స్లైడ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అని మనం చూసినట్లయితే, ఏవైనా మనం డిస్ప్లే చేయాలి అని మనం అనుకున్నట్లయితే, ఏవైనా నేమ్స్ కానీ ఏవైనా టైటిల్స్ కానీ డిస్ప్లే చేయాలి అనుకున్నట్లయితే మనం కస్టమ్ స్లైడ్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది మనం తెలుసుకున్నట్లయితే, యాడ్ ఎ న్యూ కస్టమ్ స్లైడ్ అనే ఒక బటన్ మనం ప్రెస్ చేసి ఇక్కడ నేమ్ ఇక టైటిల్కి ఒక నేమ్ అన్నది మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేను సపోజ్ ఒక నేమ్ అన్నది పెడుతున్నా, పాస్టర్ గారి పేరు ఇవ్వాలనుకుంటున్నా. అందుకు నేను పాస్టర్ నేమ్ అని ఇచ్చిన తర్వాత యాడ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్టర్ గారి పేరు ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేసుకున్నామో ఇక్కడ మనం సేవ్ చేసుకున్నట్లయితే, యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ థీమ్, ఏ థీమ్ మనం దీనికి యాడ్ చేయాలి అంటే మనం థీమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకుని దీంట్లో యాడ్ చేయొచ్చు. ఇక్కడ క్రెడిట్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఎవరు ఈ కస్టమ్ స్లైడ్ని క్రియేట్ చేశారు, ఎవరికి మనం క్రెడిట్స్ ఇవ్వాలి అనుకుంటున్నామో అన్నది కూడా ఇక్కడ మనం క్రెడిట్స్ అన్నీ ఇచ్చుకుని మనం సేవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నేను ఏదేది ఇవ్వట్లేదు, డిఫాల్ట్గా అన్నీ ఉంచుతున్నా. జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పాస్టర్ నేమ్ మనం కనుక ప్రెస్ చేసినట్లయితే ఇది ప్రివ్యూ విండోలోకి చూపిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసి ఉంచామో ఇక్కడ సేమ్ అదే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఆ రీతిగా మనం ఇక్కడ ఈ కస్టమ్ స్లైడ్స్ ద్వారా మనం చూడొచ్చు. రెండోది ఇక్కడ సాంగ్ నేమ్ ఏమైనా చూపించాలి అని మనం అనుకున్నట్లయితే ఈ రీతిగా నేను ఆల్రెడీ ఓసానా అనే ఒక నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంచాను. ఆల్రెడీ ఆ రీతిగానే మనం కస్టమ్ స్లైడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా మనం ఎలా కూడా ఇంకా యూజ్ చేయొచ్చు అంటే ఒక కీర్తన మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అని మనం అనుకుంటున్నాం. అంటే కీర్తనని మనం డిస్ప్లే చేయాలి అంటే అన్నప్పుడు మనం ఈ రీతిగా 120వ కీర్తన అని మనం డిస్ప్లే చేయాలి అనుకున్నట్లయితే ఈ రీతిగా మనం రాసుకుని మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ రీతిగా మనం ఎన్ని విధాలుగా అయినా మనం ఈ యొక్క కస్టమ్ స్లైడ్స్ని మన యూజ్ కేజ్ తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ రీతిగా ఈ యొక్క కస్టమ్ స్లైడ్స్ అన్నది మనం యూజ్ చేయొచ్చు.